బహుగా ఫలించాలంటే నిజమైన ద్రాక్షవల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంటే ఫలిస్తాము. ఎవరైతే ఆయన పవిత్రమైన మాటలందు నిలిచి ఉంటారో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరి యందు ఉంటాడో వారు బహుగా ఫలిస్తారు. ప్రేమ, దయ, జాలి, కరుణ, కటాక్షమునకు, పరిశుద్ధతకు, నీతికి, సమాధానమునకు కర్తయ్యైన యేసుక్రీస్తు పవిత్రమైన మాటలెందు నిలిచుండ వారు ఫలిస్తారు. పవిత్రమైన ఆయన మాటల చేత పవిత్రపరచబడి ఆ ప్రకారం జీవించేవారు ఫలిస్తారు. దానిని క్రియారూపముగా చేసి చూపేవారు ఫలిస్తారు. అయితే పనికిమాలిన తీగల వలె పనికిమాలిన పనులను చేస్తూ ఉంటే ఫలించము. పనికిమాలిన తీగలను తగలబెట్టడానికి బయట పారవేసినట్టు పారవేయబడతాము. కనుక బహుగా ఫలిస్తే దేవునికి మహిమ కలుగుతుంది, మరియు మనము ఆయనను అడిగినవన్నీ పొందుకుంటాము. ఫలించకపోతే తండ్రి నామానికి దూషణ కలుగుతుంది, మరియు కలిగినవన్నీ పోగొట్టుకుంటాము. కనుక నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు పవిత్రమైన మాటలందు నిలిచి తండ్రి మహిమపరచబడినట్లు అన్నిటా బహుగా ఫలించుదుముగాక. ప్రార్థన. తండ్రి, మా ద్వారా నీకు మహిమ కలుగునట్లు మేము యేసుక్రీస్తునందు నిలిచి బహుగా ఫలించే భాగ్యముని ఇమ్మని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.